వెళ్ళి అన్యథా శరణం నాస్తి అంటే నీకు నేను అస్తి అంటాడు. నీకు నేను ఉన్నాను అని చెప్పి వరాలు ఇవ్వడంలో ఆయన తర్వాత ఎన్నో సందర్భాల్లో ఆత్మదానం వారి వల్ల లాభం పొందామని చెప్పుకోవడం మా కనీస కృతజ్ఞత. ప్రాచీన సాహిత్యాన్ని అవలోకనం చేసి దానికోసం ఎంత మేరకైనా సరే గట్టిగా నిలబడి వాదించిన సందర్భాలు జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర తెలుగు అధ్యయన శాఖలో ఒక సింహ సదృశ ప్రకృతిది. సాధారణంగా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా లయన్ అని చెప్పి పేరు పెట్టుకుంటారు. లయన్ ఫలానా సుబ్బారావు, లయన్ కృష్ణారావు అని చెప్పేసి లయన్స్ క్లబ్ లో సభ్యుడైన ప్రతి వాడు లైన్ అని పెట్టుకుంటారు. వాళ్ళ వ్యవహారం మాత్రం పేరులో సింహం ఉన్న వ్యవహారం మాత్రం గ్రామసింహ లక్షణాలు. కానీ పేరులో ఆ లైన్ అనే లక్షణం లేకపోయినా వ్యవహారంలో అలాంటి సింహ సదృశ లక్షణం కలిగిన వ్యక్తిత్వం వాడు. సింహం ఎలాంటిదంటే నేను మా విద్యార్థి క్లాసుల్లో అప్పుడప్పుడు చెప్తుంటాను. వస్తుని సుభాషితానిలో చెప్పాడు, గ్రాసము లేక సృక్కిన జరాకృతమైన విశీర్ణమైన సాయాసమునైన నష్ట రుచిమైన ప్రాణ భయార్థమైన నిస్త్రాస మదేభ కుంభ విశితగ్రహ లాలసీన సాగ్రహాగ్రేతర భాసమానము కేసరి జీర్ణ తృణంపు మేయునే. ఆహారం లేకపోతే అది కృషించి తనంతట తాను నశించిపోతున్నట్టు కానీ అడ్డమైన గడ్డి కరవడానికి అది ఇష్టపడుతుంది. అది ఆహారంగా స్వీకరించేది ఏమిటైనా అంటే మదేవ కుంభ పిశితగ్రహ లాలసీన సాగ్రహాగ్రేతరము అంటారు. మదించిన ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉన్నటువంటి గోలుగుండంతా గుజ్జులు మింగడానికి అది ఇష్టపడుతుంది కానీ వేరే రకమైన వాటికి ఇష్టపడతారు. అది నిజమైన సింహ లక్షణం, సింహ సదృశ లక్షణం ఉంటుంది. అలాంటి విశిష్ట వ్యక్తిత్వం వారు. తర్వాత ఒకసారి మా విశ్వవిద్యాలయంలోనే తెలుగు శాఖలో గెస్ట్ లెక్చర్స్ కోసం వారిని అడిగితే ఉద్యోగ పర్వం మీద అప్పుడు సంజయ్ రాయబారం మాకు పాఠ్యాంశంగా ఉండేది. ఉద్యోగ పర్వం మీద ప్రసంగం చేయమంటే వారు చేసిన తర్వాత మా విద్యార్థులంతా నా దగ్గరకు వచ్చి సార్కి ఒక వారం పాటు ఇప్పించారు లెక్చర్స్ అని చెప్పేసి మా పిల్లలంతా వచ్చి అడిగారు. అంటే ఇక మెరుగు పెట్టి చూడడం అంటే అంటారా, ఒక ఇన్సిడెంట్ వారి పాఠ ప్రవచనాల మీద వారికి ఉన్నటువంటి గొప్పతనం. అలాగే వారి దగ్గర పరిశోధన చేసిన విద్యార్థులంతా కూడా విద్యార్థులు. మాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే విద్యార్థులు అనగానే విద్యార్థుల సంగతి ఏమిటి సార్ అని చెప్పి వెంటనే ప్రశ్నిస్తున్నారు, అనుకుంటున్నారు. కానీ సంస్కృతంలో ఏకశేష వృత్తి అని ఉంటుంది. విద్యార్థిన్యశ్చ విద్యార్థులు ఇద్దరు కలిస్తే విద్యార్థులు. ఇప్పుడు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర ఉన్నాడు కాళిదాసు. వాగర్థానివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. అక్కడ జగతు మాతా పితరవు వల్ల పితరవు అన్నాడు. పితరవు అంటే అది ఏకశేష వృత్తి. మాతాచ పితాచ పితరవు అంటే మాతృ పితృ ఇద్దరిని కలిస్తే అది పితరవు అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఇవాళ తెలియవు కదా. ఇవాళ తెలియకపోవటమే గొప్ప క్వాలిఫికేషన్. తెలియడం కాదు క్వాలిఫికేషన్, ఎంత తెలియకుండా ఉంటే అంత గొప్ప క్వాలిఫికేషన్. అలాంటి క్వాలిఫికేషన్తో బతుకుతున్న కాలం కాబట్టి విద్యార్థులు వారి దగ్గర పరిశోధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ కోసం తల్లి గారి బిడ్డల కోసం నడుచుకుంటుకొని ముందు గురించినట్టుగా వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వటం కోసం వాళ్ళకు టీచర్ ఉద్యోగం కానీ మరొక ఉద్యోగం కోసం వాటి కోసం ఆయన కులంతో నిమిత్తం లేకుండా గుణంతో వాళ్ళని వెంట తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఉద్యోగాల కోసం తను తనఖాలాడి చేసిన సందర్భాలు మేము ఎదుగుతాం. అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన ఆచార్య డి దామోదర్ నాయుడు గారు పుట్టపర్తి మీద సాధికారికంగా కడపలో ప్రసంగాలు చేసిన సందర్భాలు మేము ఎదుగుతాం. వారు ఈ సభకు విచ్చేసి అధ్యక్షత వహించడం మా తెలుగు శాఖ అందరం చాలా ఆనందంగా సంతోషంగా భావిస్తున్నాం. వారికి స్వాగతం పలుకుతూ
ఇప్పుడు ఈ సమస్యలో పత్ర సమర్పకులుగా జనప్రియ రామాయణం మీద డాక్టర్ గొల్లాపిల్లి శేషాచలం గారు పత్ర సమర్పణ చేస్తారు. వారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. పుట్టపర్తి వారు ఎంత విమర్శకులో, ఎంత భౌతికవాదో అంత ఆధ్యాత్మికవారు. వారి రచనల్లో కనపడే ఆధ్యాత్మిక విశేషాలని ఆధ్యాత్మికత లోతులు తెలిసిన వాళ్ళని తెలుస్తాయి. ఈ సందర్భంలో నేను నా అనుభవంలో చిన్న విషయం చెప్పడం అప్రస్తుతం కాదనుకుంటాను. నేను ఎంఏ చదువుకునే రోజుల్లో లైబ్రరీలో వెతుకుతుంటే రామచరిత మానస్ పుట్టపర్తి వారు అనువాదం చేసిన రామాయణం కనిపించింది. అప్పుడు నాకు ఒక దసరా ఉంది కాబట్టి అప్పుడు నేను దాన్ని పారాయణ చేశాను. పారాయణ చేయడం వల్ల నాకు కలిగిన లాభం గురించి ఇక్కడ చెప్తే అనేది అసయోక్తిగా ఉంటుంది, అది వేరు. అలాంటి ఆధ్యాత్మికత లోతులు పుట్టపర్తి వారి రచనల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఒక త్యాగరాజ స్వామి ఒక 7 కోట్లు 11 కోట్లు జపిస్తే రామదర్శనం అయిందని చెప్పేసి మనకు చరిత్ర చెప్తాం. ఆయన రాసుకున్నాడు కూడా. త్యాగయ్య గారు పారాయణ చేసిన భాగవతం ఇప్పటికీ తంజావూరులో సరస్వతి మహల్లో ఉంది, ఎవరైనా వెళ్ళినప్పుడు చూడవచ్చు. అలాంటి త్యాగయ్యను ఆదర్శంగా తీసుకొని పుట్టపర్తి వారు జపం చేశారు. ఆయన కంటే ఎక్కువ జపించిన ఆయన కంచి పరమాచార్య పరమపదించిన చంద్రశేఖర సరస్వతి స్వామి వారితో ప్రస్తావించగా వారి కుమార్తె గారు చెప్పిన సందర్భం. కంచి పరమాచార్య వారితో మాట్లాడుతూ, స్వామి, ఇంత జపం చేసిన త్యాగయ్యకు రామదర్శనం అయింది కదా, మరి నేను ఇంత చేసినా నాకు ఏ అనుభూతి కలగలేదు అని చెప్పేసి అంటే, కంచి పరమాచార్య నోటి వెంట వచ్చే వాక్కు అది శిలాశాసనం, వేదాక్షరం. ఈనాటి స్వాముల వారిలాగా పాద పూజలకు ఆయన అంగీకరించారు. అంత దూరాన ఆయన భక్తులు దర్శించినప్పుడు అంత దూరాన భక్తులు నమస్కరించుకుంటూ పోవాల్సిందే కానీ ఆయన పాద ప్రమాణాలకు ప్రణామానికి ఇష్టపడే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి, అలాంటి మహానుభావుడు అన్నాడు, మరే నీకు అంత్యకాలంలో శ్రీకృష్ణ దర్శనం అవుతుందిరా అన్నాడు. అలాంటి గొప్ప ఆధ్యాత్మికత అనుభూతి సంపాదించుకొని పండించుకున్న మహానుభావుడు పుట్టపర్తి వారు. అలాంటి వ్యక్తి రచన జనప్రియ రామాయణాన్ని గురించి గొల్లాపిల్లి శేషాచలం గారు ఇవాళ పత్ర సమర్పణ చేయడానికి రావడం చాలా విశేషం. అలాగే శివతాండవం విశిష్టత గురించి కట్టా సుబ్బారావు గారు పత్ర సమర్పణ చేస్తారు. వారిని వేదిక మీద రాకుండా ఆహ్వానిస్తున్నారు. పుట్టపర్తి వారి పేరు తెలిస్తే జనానికి గుర్తొచ్చేది శివతాండవమే. అంటే ఒక వ్యక్తికి నారాయణ రెడ్డి పేరు, సినిమా పాటలు రచయితగా నారాయణ రెడ్డి పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చేది ఏమిటి? నన్ను దోచుకుంటూ పెట్టాను. ఏదైతే వాళ్ళకి పరిచయమైన వాళ్ళ అనుభవం అనేది సౌండ్ తీసుకుంటారు. కానీ సాహిత్య ప్రియులైన వాళ్లకు, సాహిత్యాన్ని ఆయన సాహిత్యం చదివిన వాళ్ళకి ఏ కర్పూర వసంతరాయలో ఏదో సాక్షాత్కరిస్తుంది. అలాగే ఒక వ్యక్తికి ఒక్కొక్క రచనతోటే బాగా ప్రసిద్ధులు అవుతారు. భగవంతుడు కూడా వాళ్ళ దానికోసమే పుట్టించాడా అన్నట్టుగా ప్రసిద్ధులు అవుతారు. శివతాండవం వారికి అలాంటి ఖ్యాతిని సంపాదించి పెట్టింది. వారి విశిష్టత కూడా అలాగే కనిపిస్తుంది. దానిలో ఎంతమంది ఎన్ని పత్రాలు సమర్పించినా అది ఇంకా శేషంగానే ఉంటుంది. తర్వాత త్రిపుటి మీద శ్రీ ప్రహ్లాద కృష్ణతేజ గారు పత్ర సమర్పణ చేస్తారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. తర్వాత జనప్రియ రామాయణం మీద అందులో జనప్రియ అంటే దాని ఆ శబ్ద అర్థాన్ని వివరిస్తూ డాక్టర్ జి శ్రీరాములు గారు పత్ర సమర్పణ చేస్తారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అట్లాగే పుట్టపర్తి విమర్శకుడిగా ఆయన స్థానం కవి కంటే ఇంకా గొప్పది. మహాభారత విమర్శలో వారు చూపినటువంటి కోణాలు నాణ్యతో దర్శనీయమైనవి. విమర్శకుడిగా వారు పాఠ నిర్ణయాల విషయంలో కూడా వారు సూచించినటువంటి సందర్భాలు భాషావేత్తలు అనుకున్న మహామహులకు కూడా తలతిరిగిపోయేటటువంటి సందర్భాలు. ఒక శాసనాన్ని పరిశోధించి చెప్పినా కూడా శాసనం విషయంలో చరిత్రకారులకు తల బాగున్న సందర్భాన్ని కూడా ఆయన పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మహా మేధావి అనాలా, లేకపోతే ఆయన గురించి చెప్పడానికి ఒక పదం సరిపోదు.
డిక్షనరీలో ఉన్న కొన్ని పదాలు ప్రతిగట్టుగా వాడుతుంటాం మనం. వాడు మహా మేధావి అను, వాడు గొప్ప విమర్శకుడను, వాడు మహా ఇదను, గొప్ప కవి అను. పుట్టపర్తి వారి దగ్గరికి వచ్చేసరికి అలాంటి పదాల వైశాల్యం సరిపోదు. అలాంటి మహా విమర్శకులు వారు. వారి మహాభారత విమర్శనం మీద, అందులో రాజ్య సంస్థ చరిత్ర మీద పరిశీలిస్తూ సిహెచ్ కోటేశ్వరి గారు పద్మ సంస్థలు చేస్తారు. వారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత అర్థమైన అద్వైతి పుట్టపర్తి. అసలు వైష్ణవానికి అద్వైతానికి తొక్కెడు అంటే నా దృష్టిలో ఈ అద్వైతమైన, ద్వైతమైన, విశిష్టాద్వైతమైన రాజకీయ పార్టీలు లాంటివి. రాజకీయ పార్టీలు ఎట్లా వాళ్ళ ఎజెండాతో కొట్టుకు వస్తారో వీళ్ళు కూడా అట్లాగే ఈ మా మతము వాటి నియమాలను తొక్కుని వీళ్ళు అట్లాగే కలహించుకుంటుంటారు. కానీ ఉపనిషత్ మార్గాన్ని పట్టుకొని శంకరుల వారు ఈ జాతికి చూపిన ఒక జ్ఞాన మార్గాన్ని అద్వైతం ప్రచలితం చేసింది. ఆ మేరకు అద్వైతాన్ని ఆగతీయులు చిరసన పెట్టుకోవాలి. అలాంటి అద్వైతంలో పుట్టపర్తి వారు పారంగతులు ఏ విధంగా అయ్యారనే విషయం మీద సత్యవతి గారు పత్రికలు పనిచేస్తారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు సభాధ్యక్షులు సభ నిర్వహిస్తారు.